Swami Tech in Telugu YouTube channel subscribe. హాయ్ ఓవర్స్, నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీరు అభిమానిస్తున్న మీ యొక్క యూట్యూబ్ ఛానల్ స్వామి టెక్ ఇన్ తెలుగు. ఈరోజు కూడా వాట్సాప్లో ఒక న్యూ అప్డేట్ గురించి మీకు చూపించడానికైతే నేను మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఆ యొక్క వాట్సాప్ అప్డేట్ ఏంటంటే, ఇంతకుముందు మనకి జీమెయిల్లో మనం పాస్వర్డ్ కానీ ఏమన్నా మర్చిపోతే ఫింగర్ ప్రింట్తో అంటే పాస్ కీస్ అనే ఆప్షన్ తేవడం అయితే జరిగింది జీమెయిల్లో గూగుల్ వాళ్ళు. అట్లాగే వాట్సాప్లో కూడా మనం వెరిఫికేషన్ కోడ్ 2 స్టెప్ వెరిఫికేషన్ అప్పుడు అట్లా పాస్ కీస్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు. అట్లాగే ఇంకోటి ప్రైవసీ సెట్టింగ్స్ గురించి ఇంకొక అప్డేట్ ఉంది, అది కూడా ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోకి అయితే స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మనకి వాట్సాప్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. అవి ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా ఉంటాయి, అక్కడ నుంచి అయినా సరే క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే, నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తాను. వాట్సాప్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. వాట్సాప్ డబుల్ ట్యాప్ చేశాను, నేను ఫింగర్ ప్రింట్ ఇచ్చాను. వాట్సాప్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను రైట్కి అయితే స్వైప్ చేసి మోర్ ఆప్షన్ తీసుకుని సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తాను. మోర్ ఆప్షన్ మోర్ ఆప్షన్ ఓపెన్ చేశాను. ఇప్పుడు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ అయితే ఓపెన్ చేద్దాం. రైట్ స్వైప్ చేస్తూ వస్తున్నాను. అకౌంట్ సెక్యూరిటీ అని ఉంది, ఇంకే ఆప్షన్స్ అనేవి చూద్దాం. రైట్ స్వైప్ చేద్దాం. ప్రైవసీ అని ఉంది, ఒకసారి అకౌంట్లోకి వెళ్ళి అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. సెక్యూరిటీ నోటిఫికేషన్ పాస్ కీస్ అని ఉంది, ఇంకా రైట్ స్వైప్ చేద్దాం. 2 స్టెప్ వెరిఫికేషన్, చేంజ్ నెంబర్, ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇప్పుడు పాస్ కీస్ కాబట్టి నేను లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తాను ఫ్రెండ్స్. పాస్ కీస్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. నావిగేట్ అప్, పాస్ కీస్ అది సింపుల్ వే అంటే ఈజీ వే అని చెప్తున్నారు. ఇప్పుడు మనం పాస్ కీస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఫింగర్ ప్రింట్ కానీ, ఫేస్ ఐడి కానీ, పిన్ కానీ. రైట్ టైప్ చేద్దాం. ప్లాన్ మోర్, క్రియేట్ ఏ పాస్ కీ. ఫస్ట్ మనం పాస్ కీ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కొన్ని సెకండ్స్ అయితే టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. వాట్సాప్ అంటే ఈ యొక్క పాస్ కీ వాట్సాప్ అంట. ఇక్కడ మొబైల్ నెంబర్ చూపించడం అయితే జరుగుతుంది. క్యాన్సిల్, కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ మీద డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్ లాక్ అని అడుగుతుంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. యూజ్ స్క్రీన్ లాక్ అంటే స్క్రీన్ లాక్ యూజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ట్యాప్ చేశాను. కొన్ని సెకండ్స్ అయితే టైం అయితే తీసుకుని ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ అడగడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం. యూజర్ స్క్రీన్ లాక్, క్రియేట్ ఏ పాస్ కీ వాట్సాప్, క్యాన్సిల్, స్క్రీన్ లాక్. ఓకే ఫ్రెండ్స్, ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఇచ్చేద్దాం. ఫింగర్ ప్రింట్ ఇవ్వగానే మళ్ళీ మనకు వాట్సాప్ ఫింగర్ ప్రింట్ అడిగింది. మళ్ళీ ఫింగర్ ప్రింట్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. రైట్కి అయితే స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. పాస్ కీ, క్రియేట్ ఏ పాస్ కీ.
Learn more. Create a passkey button. అంటే మనం పాస్ కీ అనేది క్రియేట్ చేసాం కాబట్టి మళ్ళీ మనకి ఈ రకంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. WhatsApp. Google Play Services. వాట్సాప్ ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. This passkey. 8*16. Cancel. Continue button. మళ్ళీ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఫింగర్ ప్రింట్ అడిగితే కనుక అయిపోయినట్టే. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. Settings. System UI. సెట్టింగ్స్ మనం ఆల్రెడీ పాస్ కీ పెట్టేసాం కాబట్టి Create passkey for WhatsApp. Cancel. క్యాన్సిల్ అని Create passkey. వస్తుంది. Cancel. మనం ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే పాస్ కీ ఓపెన్ అవుతుంది. Authenticated. Google Play Services. ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. వాట్సాప్ లాక్ అడిగింది. మనం రైట్ స్వైప్ చేసేద్దాం. Learn more button. Learn more. Okay button. ఓకే ఇచ్చేద్దాం. WhatsApp. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి రావడం అయితే జరిగింది. చూపిస్తాను మీకు. Navigate up. Passkey. A symbol. You can now learn more. Create a passkey button. ఈ రకంగా వచ్చేస్తే అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రైవసీ సెట్టింగ్స్కి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. అదేమిటో తెలుసుకుందాం. బ్యాక్ వచ్చేస్తున్నాను. WhatsApp on left. Account on right. Account. Settings. ఇక్కడ ప్రైవసీ సెక్యూరిటీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. Settings. Search. You. You are. Button. Account. Secure. Privacy. Block contacts. Disappearing messages. ప్రైవసీ బ్లాక్ కాంటాక్ట్ అని ఉంది. దీని మీద అయితే ట్యాప్ చేయాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. Privacy. ఇక్కడ మనం రైట్ స్వైప్ చేస్తూ వెళ్ళాలి. రైట్ స్వైప్ చేస్తూ వెళ్దాం. Privacy. You can see my last seen profile book about status my read receipts disappearing messages proofs my contact live location none లైవ్ లొకేషన్ నన్ calls silence unknown callers కాల్ సైలెంట్ అన్నోన్ కాలర్స్ block contacts one Black contact. fingerprint lock enable the advanced protect IP address and calls అడ్వాన్స్ ప్రొటెక్టెడ్ ఐపీఎన్ కాల్. దాని మీద ట్యాప్ advanced చేయాలి protect ఫ్రెండ్స్. IP address and calls ఇక్కడ అడ్వాన్స్ మీద అయితే ట్యాప్ చేయాలి. రైట్ స్వైప్ చేస్తూ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. WhatsApp ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. advanced అడ్వాన్స్ protect IP address and calls ప్రొటెక్టెడ్ ఐపీ అడ్రస్ అండ్ కాల్స్. to make it harder for people to inquire your location calls on this device will be securely relayed through WhatsApp servers this will reduce call quality learn more ఇదేంటంటే మీ యొక్క లొకేషన్ కాల్స్ చేసిన వాళ్ళకి మీ యొక్క లొకేషన్ కూడా వాళ్ళకి చూపిస్తుంది అని చెబుతున్నారు. వాట్సాప్ సర్వర్లో ఉంటుంది అని. off switch ఆఫ్ ఉంది. ఇది ఆన్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే మీ యొక్క లొకేషన్ అయితే ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకైతే చూపించదు. ఇది ఆఫ్లో పెట్టుకుంటే చూపిస్తుంది. ఆన్లో పెట్టుకుంటే చూపించదు. దానిలోనే పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం to make it off switch ఆన్ చేసిన to make on switch ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ప్రైవసీ సెక్యూరిటీ అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను. system page ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మాకు ఏమైనా సజెషన్స్ సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకున్నా సరే కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.